మన ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. బ్రతికించబడి కృపచేత రక్షింపబడినాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. పౌలు గారు రాస్తున్నారు ఎఫెసీయుల సంఘానికి, మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు. గాడ్ ఈజ్ మేకర్, వి వర్షిప్ హిమ్, వి ప్రేజ్ హిమ్. గాడ్ ఈజ్ మేకర్. దేవుడు వాళ్ళందరినీ సృష్టించాడు. ఆయన సృష్టికర్త. మన ఎడల ఆయన చూపిన మహాప్రేమ, దేవుడు చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. పాపములతో మనం చచ్చిన వారమే ఉండగా, శాపంలో మనం ఉండగా, పాపంలో మనం ఉండగా, మరి అటువంటి పరిస్థితుల్లో క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడినాము. కృపచేతనే రక్షింపబడినాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కృపచేత, క్రీస్తు అనే కృపచేత రక్షింపబడిన వారం ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, క్రీస్తు యేసునందు మనం అందరము సృష్టింపబడినమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు చేసిన పని అయి ఉన్నాం. నీ గృహంలో దేవుని యొక్క ప్రసన్నత ఉందా? హృదయం అనే నీ ఇంట్లో ఎవరున్నారు? నీ ఇల్లు ఎలా ఉంది? దేవుని ఇల్లు, నీ హృదయము దేవుని ఆలయం. మరి నీ ఇంటిలో ఎవరు ఉంటున్నారు? చూడండి, సృష్టింపబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన పనిముట్లుగా మనం ఉంటున్నాం. మరి ఆయన పనులు మనం ఎంత మట్టుకు చేస్తున్నాం? ఆయన సృష్టించాడు మనల్ని. సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరి దేవుడు చేసిన పని అయి మనం ఉంటున్నాము. సృష్టికర్త దేవుడు. మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం చేతనే, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. విశ్వాసం మనం కాపాడుకోవాలి. విశ్వాసము మనము కాపాడుకోవాలి. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చే రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని పౌలు గారు రాస్తున్నారు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. కృపచేత మనం రక్షింపబడిన వారంగా ఉంటున్నాం కాబట్టి విశ్వాసంను కాపాడుకొని రక్షణను నిర్లక్ష్యం చేయక, మరి ఈ వరమును మనము దేవుని ద్వారానే పొందిన్నామనే వరమాన్ని గ్రహించి ఈ లోకంలో మనం క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు విశ్వాసులుగా ముందుకు సాగాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి కాపాడి నడిపించును గాక. ఆమేన్.